చూసినట్లయితే మంత్రి నారాయణ గారు ఒక పక్క అమరావతి పనులు వేగవంతమయ్యాయి, ఏదైతే 9 నెలలుగా ఈ వర్షాభావ ప్రభావంతో ఏవైతే పనులు స్లోగా జరుగుతున్నాయో అవంతా కూడా వేగవంతమయ్యాయి అంటున్నారు. మరొక 2 ఏళ్లలోనే ఒక 35% అన్న కంప్లీట్ అవుద్ది అంటున్నారు. ఇదే విధానంగా ముందుకెళ్తే మొదటగా చూసుకుంటే ఏమంటారు దానిపైన? భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టడానికి అసలు అవ్వదని చెప్పి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే జగన్మోహన్ గారికి ఎదురు దెబ్బ తగిలినట్టు మన శ్రీకాకుళం సింగం ఆయన మినిస్టర్ గారు ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ చేసి విజయవంతం చేసి ఎలా చేయాలో ఏం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి చూపించిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు. అది అంతకుమించి ఇంకేం ప్రజలకు చేయవసరం లేదు, చెప్పవసరం లేదు. ఇంకొక 2 సంవత్సరాల్లో మరో బెంగళూరుగా మన ఏపీ మొత్తం జరుగుతుందని ఆశిస్తున్నాం. లోకేష్ గారు ఒక మాట అన్నారు, ఈ 18 నెలలుగా మేము పడిన కష్టం ఏదైతే ఉందో కూడా దీంట్లో తొలి అడుగులో భోగాపురం ఎయిర్పోర్ట్లో టెస్ట్ రైడ్ సక్సెస్ఫుల్ అయ్యింది, ఇది ఇంకా కూడా ముందుకు వెళ్తామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఎవరైతే విమానయాన శాఖ మంత్రి ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎలా ఉండబోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ పెడితే హేళన చేశారు. అది ఈరోజు ఇండియాలో 3వ స్థానమో 4వ స్థానంలో ఉంది. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి తెలీదా ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ పడితే ఎలా జరిగిద్దో ఏంటో అంత తెలియకుండానే వరుసనే ముఖ్యమంత్రిగా గెలుచుకొని వచ్చినాను ఆయన తెలీదా ఈ విషయాలన్నీ? ఏదో నిన్న కాక మొన్న ఆయన సీఎం ఏం తెలుస్తుంది ఆయనకి? అది మేము ఉన్నప్పుడే మా హయాంలో ఉన్నప్పుడు మాత్రమే పర్మిషన్స్ ఎక్కువ వచ్చాయని మాజీ ప్రభుత్వ నాయకులు అంటున్నారు. ఎంతవరకు వచ్చినాయి కదండి, బొబ్బట్ల కంపెనీలు, కోడిగుడ్డు కంపెనీలు ఇవన్నీ వచ్చినాయి కదా. ముందు అభివృద్ధి చేస్తున్న పనులని ఆకంఠం లేకుండా పుల్లలు పెట్టకుండా అది చేయనీయకుండా ఇది చేయకుండా ఇది శుభ్రంగానే చేస్తున్నారు. ఇది బాగానే ఉంటుంది. వ్యక్తిగత పనుల మీద ఫారెన్ వెళ్ళొచ్చినా కానీ అది ఇబ్బంది అని అంటున్నారు కదా ఇప్పుడున్న నాయకులు. ఇప్పుడు ఇంతకు ముందు సలేసి అలాంటి మంత్రులు కూడా ఇప్పుడు విమర్శించే వాళ్ళు అయిపోయారు. ఏంటి ఇప్పుడు మంత్రులు అన్నాక విదేశాలకు వెళ్ళడానికి సరదాలు దేనికో వెళ్ళట్లా, పెట్టుబడులు తేవడానికి కోసమే వెళ్తున్నారు. ఇవన్నీ మన ప్రభుత్వం బాగా చేస్తుందని వేస్తో ఇవన్నీ కుట్రలు చెందుతున్నారు. ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్ ఉందో అమరావతిలో NH-16 కలపబోతున్నారు. ఒక 4.5 ఎకరాలు కూడా మినహాయింపు ఉంది. అది కనుక కలిస్తే ఇంకా వేగవంతంగా పనులు జరుగుతాయి అంటున్నారు. రోడ్లు ఎలా ఉన్నాయి? బెంగళూరు సిటీగా మన ఆంధ్ర సిటీని చేద్దామని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. 2029లో కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. మన కూటమి ప్రభుత్వం దానికి మద్దతుగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అదే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఇంకా నిబద్ధతగా ఉన్నట్టేనా ఉత్తరాంధ్ర అభివృద్ధికి? చూస్తున్నారు కదన్నా, చూస్తున్నారుగా. ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు వీళ్ళిద్దరూ కలిపి ఒక మాట మీదే మన ప్రభుత్వాన్ని చక్కగా చేస్తున్నారు. రేపు పొద్దున 2029లో కూడా ఇలాగే కూటమి వస్తుంది, మరో బెంగళూరు సిటీ అయింది. అమరావతి ఆవకాయ గురించి ఏమంటారు? ఏదైతే ఉందో ఒక 3 రోజులు కల్చరల్ యాక్టివిటీస్తో పాటు మన పురాణాలు, నాటకాలు, సినిమాలు అన్నీ ఉంటాయి అంటున్నారు. రేపు 8, 9, 10 తారీఖు బాగానే సక్సెస్ఫుల్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే రేపు చంద్రబాబు నాయుడు గారు పేదలకని బియ్యం, కందిపప్పు, నిత్యావసర సరుకులు ఇవన్నీ గత ప్రభుత్వంలో ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి చేర్చేలాగా ప్లానింగ్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. పరిస్థితి, సామాన్యుడి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం 19 నెలల పరిపాలనలో నిజంగా ఆటో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? ఆటో కార్మికులది ఏమీ లేదు, ఎవరికి ఉపయోగం లేదు. ఏదైనా చేయవద్దు అందుకున్నారా? 15,000 చొప్పున ఏదో ఇచ్చామన్నారు కదా, అవి ఎంతమందికి ఇచ్చారు? అందరికి ఇచ్చారా? ఎవరికో వాళ్ళు ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, కొద్ది మందికి. అది ఉపయోగం ఏంటి? ఎలా ఉంది సార్ అమరావతి త్వరితగతిన పనులు అయితే అందరికీ ఉపయోగం అంటున్నారు. అమరావతి అవడం చాలా మంచిది, శుభం. కానీ దాంతోనే జనాల సమస్యలు, నిరుద్యోగులు కానీ జనాల ఆదాయం పెరగాలి, ఖర్చులు పెరుగుతున్నాయి. GST తగ్గించామన్నారు, ఉపయోగం లేదు, తగ్గింపు అది. సార్ రాబోయే కాలం బాగా క్రిటికల్ గా ఉంటుంది అంటున్నారు కదా, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. ఏమో రాబోయే కాలం రేపు ఏ నిమిషానికి ఏం జరుగునో అని అమెరికా వాడు ఆక్రమించే వాడిని మొన్నటిదాకా వాడు ఒక దేశానికి పాలకుడు, వాడిని బందీల్ని చేశాడు. రేపు చంపేసినా చంపేయచ్చు, ఏదో ఒక శిక్ష. సద్దాం హుస్సేన్ ఏం చేశాడు? సద్దాం హుస్సేన్ మీద అంత నాశనం చేశారు. అక్కడ ఏమన్నా ఆధారాలు దొరికినాయి వాళ్ళకి? ఇవన్నీ వీళ్ళు పాలకులు ఏం చేయాలంటే అది అంతే. సామాన్యుడి పరిస్థితి? సామాన్యుడు ఏమి లేదు. సామాన్యుడు
మట్టి కొట్టుకుపోవడమే, పెట్టుబడిదారులు పెరిగిపోవడమే. అంటే విమానాశ్రయాలు కడుతున్నాము, ఒక పక్క విమానం ల్యాండ్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. కొత్తగా ఇక్కడ భోగాపురం అని చెప్పి అమరావతి పరుగులు పెడుతుంది, 9 నెలల నుంచి ఖాళీగా ఉంది, ఇప్పుడే పరుగులు పెడుతుందని నిన్న అంటున్నారు కదా. అవును, మంచిదే పరుగులు పెడితే భవిష్యత్తుకి ఉపయోగించుకోగలిగిన వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి, పెట్టుబడిదారులకి, వ్యాపారస్తులకి మంచిదే. సామాన్యుడికి ఏమీ లేదు. ప్రైవేటీకరణకి వెళ్తే అంతా మంచి జరుగుతుంది అంటున్నారు నిజమేనా? ఆ ప్రైవేటీకరణకి వెళ్తే పెట్టుబడులు పెట్టి ఉపయోగించుకున్న వాళ్ళకి, వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి, కుమ్ముకున్న వాళ్ళకి కుమ్ముకున్నంత. అదే సామాన్యుడు అయితే సామాన్యుడు పనులు ఉన్నాయా సార్? పర్లేదా? నిజంగా అమరావతి పనులు మొదలయ్యాక ఉన్నాయి అంటున్నారా? అవి ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. మరి ఇక్కడ కార్మికుల గురించి పట్టించుకున్న వాళ్ళు కూడా అంతగా లేరు. ఎలా ఉంది సార్? వ్యాపారాలు కూడా డల్గా ఉన్నాయి అంటారు చాలా మంది. వ్యాపారాలన్నీ నిద్ర దాదాపు సతికిల పడ్డాయి. ఏదైనా వేచి చూడాలంటారా? వేచి చూసినా ఏమీ లేదు. మున్సిపాలిటీలు పంచాయతీ ఎన్నికలైనా మార్పు ఉంటాయా? ఏముంటది? ఏమీ ఉండదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ.